Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. జనరల్గా ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మన యాక్టర్స్ టెక్నీషియన్స్ డైరెక్టర్స్ రెగ్యులర్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే నార్త్ సైడ్ లాబీ ఎక్కువ ఉంటుంది, అందుకనే అవార్డ్స్ అన్నీ వాళ్ళకే వెళ్తుంటాయి, మన తెలుగు వాళ్ళకి రావు అవార్డ్స్. పానోరమాలో చూసిన డెఫినెట్లీ బెంగాలీ అండ్ మలయాళీ లాబీ ఎక్కువ నార్త్ కంట చాలా స్ట్రాంగ్గా. బట్ ఇదంతా అసలు కంప్లైంట్ చేసేది ఉంది, మీరు అప్లై చేసి అది సరే ఏ ఎఫెక్ట్ లేదండి. అది నిజంగా మంచి సినిమాని ఏంటి గ్యారెంటీ? ఆ జ్యూరీ ఎంత తెలివి ఉందో అంతే కదా అవార్డు. అవార్డు అన్నదే సినిమాకి కొలమానం కాదు, జ్యూరీకి కొలమానం. అది మంచి జ్యూరీయో కాదా అన్నది తప్ప సినిమానికి సంబంధం లేదు అది. సో ఈ అవార్డ్స్ నా దృష్టిలో చాలా అవార్డ్స్ వచ్చినాయి, తీసుకున్నాను, కానీ అసలు గవర్నమెంట్ అవార్డ్స్ ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఆయన శ్రీకృష్ణదేవరాయల పూర్వం అంటే కళలు మహారాజ్ పోషకులు కావాలి అప్పుడు, బికాజ్ అందుబాటులో లేదు. ఒక పాట వినాలంటే సపోజ్ ఆ రోజుల్లో లేదు, లతా మంగేష్కర్ వచ్చి పాడాలంటే మామూలు సాధ్యమా ఎవరికైనా? ఆ రోజుల్లో పేర్లు తెలియదు, ఎవరో పెద్దోడిని పెద్ద నాట్యగతికి రావాలంటే సో మహారాజు ఎవరో పెట్టాలి, ఈ ప్రజలు వెళ్ళి ఫ్రీగా చూస్తారు. ఓ పెద్ద కవిని తీసుకొచ్చి అయినా ఇచ్చేయటం. ఇప్పుడు అవసరమే ఉందండి, అన్నీ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు గవర్నమెంట్ చేసేది ఉంది. ఇది అవార్డు అండ్ మంచిదంటే కోకోళ్ళకి వెళ్ళి చూస్తారా? ఎంకరేజ్ చేసి అవసరం లేదా అన్నావు ఇప్పుడు. అండ్ లీవ్ ఇట్ టు ప్రైవేట్ వాళ్ళు చేయాలంటే ఓకే, ఫిల్మ్ఫేర్ ఆవిడ ఆడిష్టం, వాళ్ళ డబ్బులు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అవి మన డబ్బులు, వాళ్ళు ఎందుకు చేయాలి? అండ్ హూ ఆర్ దీస్ జ్యూరీ మెంబర్స్? మ్యాక్సిమం నాలాగా ఉంటారు. వీళ్ళైనా గొప్ప పుడింగ్లా అన్నీ తెలుసా వీళ్ళకి? ప్లస్ ఇదైనా రన్నింగ్ రేసా, ఇది బెస్ట్ ఇది సెకండ్ బెస్ట్ అనడానికి కొలమానం ఏంటి దీనికి? ఎప్పుడూ తెలిపే కాంట్రవర్సీ. ఒక ఇంట్లోనే మనకి ఒక సినిమా గురించి 10 ఒపీనియన్లు ఉంటాయి కదా. ఇంత నాన్ సెన్స్కి డబ్బులు టైం ఎందుకు వేస్ట్ చేయాలి గవర్నమెంట్? వేరే పనులు లేవా? దాని గురించి మళ్ళీ రిజల్ట్స్ గురించి కొట్టుకోవటం తిట్టుకోవటం. బట్ జనరల్గా చూస్తే కూడానండి, మీరు అన్నట్టు మలయాళం హిందీ బెంగాలీ లాబింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ భాషల్లో వచ్చే సినిమాలు నిజంగా వాటికి ఒక స్టాండర్డ్ ఉంది అని అంటుంటారు. అంటే వాళ్ళు నిజంగా సెన్సిబుల్ సినిమాలు తీస్తారు. వాళ్ళు దేనికి అంటే ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి రాదు. వాళ్ళ మైండ్కి ఏం తడితే ఒక స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీస్తారు. తెలుగులో ఎన్ని అలాంటి సినిమాలు వస్తున్నాయి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. సో దెన్ వై డూ యూ ఫైట్ వెన్ యూ హ్యావ్ నో రైట్ అని అంటుంటారు. అదే అండి, అది మీరు ఆ ఉపమానం తీసుకుని ఎందుకు అంటున్నారు? జ్యూరీలు అవార్డులు కాదు, మామూలుగానే అనండి అది. అంతేగాని అవార్డు రావాలని ఎందుకు? ఇక్కడ తెలుగులో సరైన సినిమాలు రావట్లేదంటే హ్యావ్ అ ఫోరం అండ్ టాక్ అబౌట్ ఇట్. బట్ అవార్డ్స్ వల్ల మంచి సినిమాలు రావు, సో దాని ప్రయోజనం లేదు. వాళ్ళు ఇచ్చేది అంత అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న నందులన్నీ పెట్టి నేను ఒక ఎపిసోడ్ తీరాను, ఫర్గెట్ వన్ సినిమా. సో అది వేరు, అది క్వాలిటీకి సంబంధం లేదు. క్వాలిటీని ప్రేరేపించదు, క్వాలిటీని తగ్గించదు అవార్డు అన్నది. జనరల్గా ఒక ఫిల్మ్ మేకర్గా, అలాగే ఒక అవార్డు విన్నర్గా, ఇప్పుడు ఒక జ్యూరీ మెంబర్గా మీ ఒపీనియన్ ఏంటండి? సినిమాలు అప్లై చేయాలంటారా అవార్డ్స్ కోసం? లేకపోతే ఉన్న సినిమాల్లో ఏవి అంటే ప్రజాదరణ పొందిన సినిమాలు ఏంటి, ఏవి బాగా ఆడాయి, ఏవి స్టోరీ బాగున్నాయి అని తెలుసుకొని అవార్డులు ఇవ్వటం మంచిదంటారా? వాట్ డూ యూ థింక్? అసలు అవార్డులు ఇవ్వకూడదు అంటున్నానండి గవర్నమెంట్. ప్రైవేట్ పీపుల్ వాళ్ళ ఇష్టం, ఎంతమంది అయినా అవార్డులు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చుకోవచ్చు, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్ అన్నది ఇవ్వకూడదు అవార్డ్స్ అంటున్నాను. బికాజ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే అది ఏం జంతువు? అది ఒక బుర్ర ఉందా? ఏదో కలిసారు, ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ బ్రహ్మాండమైన కమిటీ అని ఎవరికి తెలుసు? ప్లస్ ఆ డబ్బులు ఇచ్చి ఎందుకు ప్రయోజనం ఏంటి? అవార్డు ఇచ్చి ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇచ్చేస్తుంటే అవార్డులు సడన్లీ క్వాలిటీ పెరిగిపోద్దా సినిమాలది? ఇన్నేళ్ళ నుంచి ఇచ్చినా పెరగలేదు, ఆపు చేస్తే పడిపోద్దా క్వాలిటీ? అంత పడిపోయి అంత క్వాలిటీ కాదు, ఎందుకంటే పడక్కర్లేదు కదా. బట్ ఒకవేళ అంటే అనుకుందాము, అయినా సరే గవర్నమెంట్ అవార్డులు ఇస్తుంది అనుకోండి, అది ఇవ్వటం ఆపదు. అట్లీస్ట్ అంటే ఇలా నామినేషన్ అప్లికేషన్ పెట్టుకోవడం, ఉన్న వాళ్ళు అప్లై చేసిన సినిమాల్లోంచి వెతికి తీయటం, అలా కాకుండా దేర్ మే బీ సో మెనీ మూవీస్
అప్లై చేయని వాళ్ళు ఉంటారు, అద్భుతమైన సినిమాలు అంటే వచ్చాయి. అన్నీ చూడటం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మొన్న నంది అవార్డ్స్కి 40 ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ ప్లస్ ఇంకోటి ఎడ్యుకేషన్ ఫిల్మ్స్ ఇవి కలిపి 55 ఎన్నో. అంటే రోజుకు 2 చూస్తున్న నాన్ స్టాప్గా ఇట్ టుక్ 28 days. అంతమంది 10 మంది కూర్చుని ఎన్ని మ్యాన్ అవర్స్ అది. అండ్ సపోజ్ ఇప్పుడు అన్నీ చూడాలంటే 150 సినిమాలు ఉంటాయి. పోనీ అక్కడ చూడక్కర్లేదు, ఆస్కర్ లాగా ఇంటికి DVDలు తీసుకొని చూసుకోవాలి ఎవరి టైం కార్డులో. నిజంగా ఆ టైం కార్డు చూస్తారనే ఉంది. మనం చూడగలమా 150? నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్, వర్స్ట్ అనకూడదు, యునిక్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదు, ఇంకెప్పుడు అవ్వదు. పానోరమాకి 23 రోజుల్లో సండే కూడా బ్రేక్ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకో లేట్గా కన్స్టిట్యూట్ చేశారు అందరినీ. 99 సినిమాలు చూసాం 23 రోజుల్లో. అండ్ అంటే రోజుకి 4-5 యావరేజ్. అంటే ప్రతిరోజు గ్యాప్ లేకుండా 3 వారాలు 4-5 సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది మనిషికి? కానీ అందరూ అన్ని సినిమాలు చూడరట కదండి. ప్యానెల్లో కూడా గ్రూప్స్ ఉంటాయంట. కొంతమంది కొన్ని సినిమాలు ఇస్తారట, కొంతమంది చేసే కన్నా చెప్తుంటారు. అవి మొత్తం 200 పైన వచ్చినాయి. సో 4 గ్రూప్స్ చేశారు. మాకు వచ్చిందంటే ప్రతి గ్రూప్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి. ఆ వచ్చిన ఫైనల్ 50 మళ్ళీ అందరూ చూడాలి. సో ఇట్లా ఈ రకంగా చూస్తే కూడా ఎలా హౌ డూ యూ డిసైడ్ అండి? ఇప్పుడు మీ దగ్గరికి ఒక అద్భుతమైన సినిమా రాకపోవచ్చు, ఆ సినిమా వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు, వాళ్ళకి అది డిసైడ్ చేసి దాన్ని అనలైజ్ చేయగలిగే శక్తి లేకపోవచ్చు. సో అలా ఆ సినిమా అన్యాయం అయిపోయినట్టేగా. అయితే అసలు న్యాయాన్యాయం కాదు, ఎందుకు ఈ బెడదంటున్నా, ఈ బాధ ఎందుకు? ఇప్పుడు అడగని ప్రశ్నకు జవాబు ఇవ్వకూడదు అన్నట్టు అసలు లేని ప్రాబ్లంకి 7 సొల్యూషన్ చెప్పటమేంటి? ఎందుకు వచ్చిన వాటిలు అది మళ్ళీ చాలా కష్టమైన పని అనుకోవటం ఎందుకు? అంటే అవార్డ్స్ అన్నవి ఎప్పుడైనా ఒక మోటివేషన్ కదండి. యూ ఫీల్ నైస్. ఇప్పుడు ఎంతైనా సరే, ఇప్పుడు ఈ రోజు కూడా మీరు నేషనల్ అవార్డ్ గురించి మీరు గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదా? వస్తే హ్యాపీ, బట్ వాట్ ఐమ్ సెయింగ్ అది లేకపోయినా ఓకే అన్న. మోటివేషన్ అన్నది తప్పు, అది కాదు మెయిన్ మోటివేషన్. మనకు వచ్చిన ఐడియా అది సినిమా రూపం దాల్చితేనే మోటివేషన్. అది ఓహో ఇది కళ కాదు, నిజంగానే చేసాం, దట్ ఈస్ ద మోటివేషన్. అండ్ అది హిట్ అయితే దాన్ని మించిన మోటివేషన్ లేదు. ఎందుకంటే ఇంకో కళ కానొచ్చు, ఇంకోటి నిజం చేసుకోవచ్చు. దాన్ని మించిన మోటివేషన్ ఏముంటుంది? ఇవన్నీ ఐసింగ్ కూడా కాదు అవార్డులన్నీ, ఏదో చిన్న చెంకి అద్దినట్టు అంతే. గంగరాజ్ గారు, మీకు రాజమౌళి గారా రిలేటివ్ లేకపోతే రమా గారా? రమా మీకు ఏమవుతారు? రమా వాళ్ళే మా పిన్ని కూతురు, అంటే మదర్ సిస్టర్స్ డాటర్స్. ఓన్ సిస్టర్. ఓకే. సో ఈరోజు రాజమౌళి గారు ప్రపంచం అంతా గర్వించదగ్గ ఒక స్థితిలో ఉన్నారు ప్రస్తుతం. బాహుబలి ఇప్పుడు నాట్ జస్ట్ స్టేట్ ఆర్ నేషనల్ రేంజ్, అది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆర్ టర్నింగ్ టువర్డ్స్ మన స్టేట్, దట్ ఇలా ఇంత గొప్ప దర్శకుడు మనకున్నారు అని. మీరు హౌ డు యూ ఫీల్ అండి బీయింగ్ అ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఆల్సో అ డైరెక్టర్? ఫీల్ వెరీ నైస్. No, what more? మేమందరం we all feel nice, but you must be feeling కొంచెం ఎక్కువ. అవునండి, ఆ మీటర్ ఏంటి చెప్పండి. బట్ అదే మామూలుగా అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ చూస్తే హ్యావింగ్ వాచ్డ్ అ ఫిల్మ్ యు ఆర్ వెరీ హ్యాపీ. అండ్ యు ఆర్ హ్యాపీ నాట్ ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ దట్ సచ్ అ ఫిల్మ్ మేకర్ ఇస్ దేర్. అది స్పీల్బర్గ్ కావచ్చు, ఎవరైనా. రెండోది అది ఇండియన్ ఫిల్మ్ అయితే భారతీయుడిగా ఇంకొంచెం. మూడోది అది తెలుగు వాడై తెలుగు సినిమాకి అది వచ్చిందంటే ఇంకా ఎక్కువ, ఉగాదిలాగా. ఇంకా తెలుగువాడే కాదు, నీ ఊరోడైతే కొంత ఉంటుంది ఇంకొంచెం, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ జిల్లా కాకుండా. ఇంకా మీ ఇంట్లో మీ రిలేటివ్ అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ. చూసారండి బాహుబలి? చూసాను. వాట్ ఈస్ ఇట్ దట్ యు రియలీ అడ్మైర్ ఆర్ లైక్ ఇన్ రాజమౌళి గారు? రాజమౌళి గారు యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఆ మాట నుంచి నాకు ఒకటి స్ఫురించింది. అంటే ఒక వ్యక్తి మనం సినిమా తీస్తే మనం ఆ సినిమాని చూడాలి అని. సో మనం చూసినప్పుడే మనం ఒక మంచి దర్శకులు అవుతాం. మనకు అది రాయటం రాకపోవచ్చు, స్క్రీన్ ప్లే రాకపోవచ్చు, ఏది రాకపోవచ్చు, బట్ మనం ఏదైతే కలగన్నామో అది చూపిస్తే చాలని. అంటే హీఈస్ విల్లింగ్ టు పుట్ ఇన్ దట్ వర్క్, ఎఫర్ట్, అండ్ హీ హ్యాస్ ద విజన్. మ్యాగ్నిఫిసెంట్ విజన్, ఈ లెవెల్లో, ఈ స్పాన్, దానికి ఈజ్ విల్లింగ్ టు పుట్ ఇన్ ద నెసరీ ఎఫర్ట్ ఆల్సో. అందుకని అది ఇంచుమించు తను అనుకున్నట్టు వస్తుంది.
నేను చాలామంది అంత ఎఫర్ట్ పెట్టాం వారు అనుకున్న దానికి ఆర్ కేపబిలిటీ కూడా ఉండకపోవచ్చు విజువలైజింగ్గా. నిన్న నేను సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించిందండి, ఒక కథని అంత పెద్ద క్యాన్వాస్ మీద అంతమంది జనంతో అన్ని విజువల్ ఎఫెక్ట్స్, అంటే ఇది ఇంకా అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. అది ఒక ఎక్స్పీరియన్స్ని మనం అలా ఒక థియేటర్లో కూర్చొని చూడటం, కోట్లు ఖర్చు పెట్టారా ఎంత ఖర్చు పెట్టారో పక్కన పెట్టండి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఒక్కోసారి అంత సినిమా అంత ఎఫెక్టివ్గా తీయడం కష్టం. సో మీరు అబ్జర్వ్ చేసిన ద బ్యూటిఫుల్ ఎలిమెంట్స్, అంటే విచ్ కెన్ నాట్ బి డన్, అంటే ఇంక ఎవరి వల్ల సాధ్యం కాదు అనుకున్న ఎలిమెంట్స్ ఏంటండి బాహుబలిలో? ఆ థింకింగ్ నాకు రాదు. ఎవరి వల్ల సాధ్యం కాదండి. మేబీ దే సమ్ పీపుల్ అవుట్ దేర్ వాట్ 10 times మోర్ టాలెంట్. అది మనం చెప్పలేం, మనకు తెలియని విషయం. చూసిన దాని గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా బాహుబలి 1లోనే నాకు మోర్ దెన్ ద విజువల్ గ్రాండియర్ ఈజ్ ద హ్యూమన్ డ్రామా ఇన్ ద స్టోరీ. అది నచ్చింది. ఇందులో అది ఇంకా 10 అంతలు ఉంది. బాహుబలి 1 ఒక ట్రైలర్ మాత్రమే, అసలు కథ చూసే దీంతో పోలిస్తే రాబోయే కథకి ఒక ట్రైలర్. అది కథ అంతా ఇందులో ఉంది. సో ఇందులో ఉన్నదంతా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది చాలా డిఫికల్ట్. మామూలుగా బాహుబలి 1కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంత లేదు. దీనికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ఎవ్వరికి ఏమీ నచ్చకూడదు, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఇండియా అంతా ప్రపంచం అంతా చూస్తే. అయినా కూడా నచ్చుతుందంటే ఎంత బాగుండి ఉండాలి. గంగరాజ్ గారు, నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయబోయేది ఏంటి? డిజిటల్ స్పేస్లోకి వెళ్ళబోతున్నారా, లేకపోతే ఇంకో సినిమా తీద్దాం అనుకుంటున్నారా, టెలివిజన్లో మళ్ళీ వెంచర్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? వాట్ ఈస్ ఇట్, మీ ఐడియాస్ ఏంటి ప్రస్తుతం? టెలివిజన్ అయితే డ్రాప్, అవుట్ ఆఫ్ క్వశ్చన్. డిజిటల్ అండ్ మూవీస్ ఓకే. విల్ బి డూయింగ్ దేర్. కొన్ని కథలు ఉన్నాయి, స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నా 4-5. కొన్ని ఓన్లీ బిగ్ స్క్రీన్కి బాగుంటాయి, 2-3 ఈవెన్ డిజిటల్ స్పేస్ కూడా బాగుంటాయి. అలా ఇవి కాకుండా మధ్య మధ్యలో వేరే డైరెక్టర్స్ కానీ ఎవరికన్నా మీరు స్క్రిప్ట్ విషయంలో, డైలాగ్స్ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో హెల్ప్ చేస్తున్నారండి? అయ్యో లేదు, సపోర్టింగ్ లేదు, ఎవరు అడగలేదు నన్ను. అంటే గాజీ తర్వాత ఇంకా నెక్స్ట్ టైం రాలేదు. గాజీ అసలు ఎందుకు అడిగారండి? ఏంటి రీజన్ ఏంటి మీ దగ్గరకు వచ్చి అడగడానికి కారణం? మీకు ఆ సబ్జెక్ట్ బాగా తెలుసా? ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే నేవీలో ఉండేవాడిని కదా. ఓకే. ఏం లేదు, ఊరికినా అన్న. నేను నేవీ కాదు, నాకు అసలు ఎప్పుడు సముద్రంలోకి వెళ్ళలేదు. ఏమో మీరు చాలా చాలా చేశారు, అందులో నేవీ కూడా ఏందేమో మధ్యలో అనుకుంటున్నాను. లేదు, సముద్రం ఒడ్డుకే వెళ్ళానేమో మ్యాక్సిమం. నో, ఎందుకు తెలియదు మరి, ఎందుకు మేబీ ఈ సబ్జెక్ట్కి కొంచెం రెగ్యులర్ డైలాగ్స్ బాగుండు అని ఐ థింక్ ఎవరినో ట్రై చేశారు, ఎవరో తెలియదు, బట్ కుదరట్లేదని నా దగ్గరికి వస్తే కొంచెం అప్పుడు నేను డైలాగ్సే కాదు ఇందులో కొంచెం చికిత్స ఉంది, స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే కూడా చేస్తే అప్పుడు అన్నీ పండుతాయని ఒక షేప్ ఇచ్చి ఓకే. తెలుగు రాసి మళ్ళీ ఈసారి రివర్స్ తెలుగులో రాసేసి మళ్ళీ ఇంగ్లీష్లో బికాజ్ హిందీ కోసం హిందీ రైటర్కి తెలుగు రాదు కదా. ఓకే, ఇంగ్లీష్ దాని మళ్ళీ ఇంగ్లీష్లో రాస్తే నేను అది ఇంగ్లీష్ చదువుకుని హిందీకి రాశాడు అతను. ఓకే. మీరు పాటలు కూడా రాస్తుంటారా గంగరాజు గారు? లేదు, అంటే రేర్గా ఒకసారి అనుకోకుండా ఒకరోజు కీరవాణి నేను కలిపి 2-3 పాటలు రాశాను. ఏం పాటలు అండి? షైన్ అన్న 3 పాటలు. ఒకటే ఫస్ట్ సాంగ్ అనుకోకుండా ఒక రోజులో డ్రగ్స్ తీసుకుని పాట ఉంటుంది, టికి టికి టిక్ టిక్, మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇది కలిపి ప్లస్ కొంచెం అదొకటి చేసాం. అదే షైన్ అన్న అని ఒక క్లబ్లో అదే జగపతి బాబు వెళ్ళి వాడినప్పుడు అది ఈ రెండు. ఓకే. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ లేదన్నారు, బట్ పాడుతుంటారా కనీసం? పాటలు పాడటం అలాంటివి ఇంట్రెస్ట్ లేదు అనలేదు, అంటే జీరో నాలెడ్జ్ అన్నాను. నాలెడ్జ్ లేదు, అసలు నాలెడ్జ్ లేదు. నేను పాడను, ఎందుకంటే నా చుట్టుపక్కల 2-3 ఉన్నారు, పాడితే ఎవరు ఉండరు. ఓకే. అంటే కొందరికి టాలెంట్ ఉండదు అంటారు, అలాగే రివర్స్లో కొందరికి శాపం ఉంటుంది, అస్సలు పాడలేరు, దే కాంట్ హోల్డ్ అ ట్యూన్. నాట్ ఈవెన్ బాత్రూమ్ సింగర్. నాకు అసలు ఉర్మిళ గారు మీకు చాలా సపోర్టివ్, అంటే మీకు ఏవో చాలా తెలియవు బట్ ఆవిడకి అన్నీ తెలుసు అని చెప్తున్నారు, బట్ మీరు ఏ రకంగా ఆవిడకి సపోర్టివ్ చెప్పండి? అంటే ఇన్ వాట్ వే షీ థింగ్స్ దట్ ఎస్ నా కోసం ఇది చేస్తారు అని. అలాగా నేను ఇంకోలా అంటే తనకి బోర్ కొట్టకుండా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాను, ఆ విధంగా
ప్లేట్ ఫుల్గా ఉంచుతాను నేను ప్రాబ్లం. ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఆవిడ నిమగ్నం అయిపోతుంటారు ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ గంగరాజు, థ్యాంక్స్ లాట్, వాస్ గ్రేట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. అండ్ మీరు ఇంకొక మంచి సినిమా తీయాలని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటి జనరేషన్కి అప్పట్లో మీరు తీసిన సినిమాలు చాలా అవసరం. సో ఐ థింక్ యూ షుడ్ నెయిల్ వన్. షూర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasiyani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబ్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain us.